హజ్ యాత్రికుల కోసం జగనన్న కీలకంగా ఒక ముందడుగేశాడు. ఏమంటే ఎంబార్కేషన్ పాయింట్ విజయవాడలో ఉండాలని, అలాగే ఛార్జీలు తగ్గించాలని జగనన్న నిర్ణయం తీసుకున్నారు. జగనన్న ఏదైతే నిర్ణయం తీసుకుంటారో ఇమీడియట్ గా యాక్షన్ రియాక్షన్ అన్నట్టుగా ఇమీడియట్ గా జగనన్న ఒక లెటర్ రాశారు. జగన్ సార్ ఆ కేంద్ర మంత్రి, మైనార్టీ వ్యవహార శాఖ మంత్రి ఇరానీ గారికి లెటర్ రాశారు. మన ఏపీ స్టేట్ నుంచి ఈసారి 3000 పైచీలకు మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు హజ్కు పోయేదాన్ని. ఒక 2000 మంది విజయవాడ నుంచి హజ్కి వెళ్ళాలని ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. ఇప్పుడు ఎవరైతే బయట స్టేట్ లో వెళ్తారో వాళ్ళకి ఏంటంటే ఆర్థిక భారం దగ్గర 84,000 రూపాయలు పడతా ఉంది. కాబట్టి జగనన్న ఒక లెటర్ రాశారు సెంట్రల్ మినిస్టర్ గారు. ఏమంటే మీరు మా విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ పెట్టండి, పెడితే దానివల్ల ముఖ్యంగా ఛార్జీలు తగ్గుతాయి. దానివల్ల ఎవరైతే పేదవాళ్ళు కూడా, ఎవరైతే డబ్బులు ఉండేవాళ్ళు, ఎవరైతే అందరూ హజ్కి వెళ్తారు కాబట్టి వాళ్ళకి ఆర్థిక భారం తగ్గుతాదని ఆలోచించిన మహానాయకుడు, మనసున్న నాయకుడు ఎవరంటే అదే జగనన్న అని చెప్పి మీకు అంతా తెలియకుంటుంది. లాస్ట్ టైం కూడా మీరు గమనించారు, తెలంగాణ నుంచి ఎవరైతే హజ్కి వెళ్తున్నారో వాళ్లకు దగ్గర 2 లక్షల రూపాయలు అయితే, అదే మన ఆంధ్రప్రదేశ్ నుంచి అదే దగ్గర 84,000 రూపాయలు ఎక్కువ అని చెప్తే ఆ ఆర్థిక భారాన్ని మొత్తం ఏ స్టేట్ వాళ్ళు భరించలేదు. మన జగనన్న 84,000 రూపాయలు మొత్తం తన దీంట్లో వేసుకుని దగ్గర 14 కోట్ల పై చీలిక అమౌంట్ ని హజ్ యాత్రికులకు ఇచ్చి వాళ్ళని మంచి సౌకర్యం ఇచ్చి అల్లాగారి దేవాలన ఇమీడియట్ గా లాస్ట్ టైం వాళ్ళంతా హజ్ పూర్తి చేయడం జరిగింది. కాబట్టి ఈ జగనన్నకు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఎంబార్కేషన్ పాయింట్ ఇక్కడ ఇవ్వడం వల్ల ఆర్థిక భారం తగ్గుతుంది, మొత్తం ముస్లిం సోదరులకు ఒక మంచి జరుగుతుందని చెప్పి జగనన్న నిర్ణయం తీసుకున్నారు. దీనికి కేంద్రం కూడా సానుకూలంగా స్పందించారని కూడా తెలుస్తోంది. కాబట్టి జగనన్నకి ఈసారి అండగా ఉన్నామని మొత్తం ముస్లిం సోదరులు కోరుకుంటూ శుక్రియా.